హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ మ్యాంగో బ్రెడ్ రస్మలై. దీనికి కావాల్సిన పదార్థాలు: పాలు, మ్యాంగో ప్యూరే, జాగరి అదే బెల్లం, జీడిపప్పు, బాదం, పిస్తా, మ్యాంగో పీసెస్, బ్రెడ్. ఇక్కడ నేను వీట్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు ఏ బ్రెడ్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. వైట్ బ్రెడ్ అయితే మాత్రం వద్దు, అది మైదా కదా. తర్వాత ముందుగా మ్యాంగో పీసెస్ చిన్న చిన్నవిగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకొని స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. వాటర్ అసలు యాడ్ చేయకూడదు. తర్వాత కాజు అండ్ బాదం, వీటిని సేమ్ రేషియోలో తీసుకొని సోక్ చేసుకొని దీన్ని బాదం తొక్కలు తీసి కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని దాంట్లో ఇక స్మూత్ పేస్ట్ లాగా ఇలాగా మిక్సీ చేసుకొని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇదిగోండి. తర్వాత ఇలాగా ఒక గిన్నెలోకి పాలు తీసుకొని, నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇది కొంచెం బాగా మరిగించుకోవాలి. బాగా ఇది మరుగుతుంది కదా. ఇదిగోండి, ఇలా బాగా మరుగుతున్నాయి కదా. మరుగుతున్నప్పుడు దీంట్లోని మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా బాదాము కాజు పేస్ట్ని, ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. దీంట్లోకి స్వీట్నెస్ అనేది మనం ఏంటంటే ఇందాక ప్యూరీ చేసుకున్నాం కదండి మ్యాంగోది, దాంట్లో బెల్లం వేసి చేశానని చెప్పాను కదా, ఆ స్వీట్నెస్ సరిపోతుంది. అంటే దీనికి తగ్గట్టుగా స్వీట్నెస్ అనేది అందులోనే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 లీటర్ మిల్క్కి 100 గ్రామ్స్ అనేది స్వీట్నెస్ అనేది పడుతుంది. అది చూసుకొని దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి మ్యాంగోలో. ఎందుకంటే మ్యాంగో కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకని దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా ఉడుకుతుంది కదండి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో కొంచెం నట్స్ యాడ్ చేసుకుందాం. బాదం, కాజు అండ్ కొన్ని పిస్తా, ఇవి కొన్ని యాడ్ చేసి ఇవి కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. బాదము కాజు పేస్ట్ ఉంది కదా, అది కొంచెం పచ్చివాసన పోయేలాగా బాగా ఉడికించుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మెయిన్ ఇంపార్టెంట్ రస్మలైకి మిల్కే కదండి, రస్మలై మిల్క్. ఇదే టేస్టీగా రావాలి. ఇదిగోండి, ఇది ఇలాగా బాగా ఉడుకుతుంది. ఇదిగోండి, లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది పాలు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లగా అయిన తర్వాతే దీంట్లో మనం మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఇలాగా బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోని మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు ఉంచుకుంటే కొంచెం కూల్ అవుతుంది కదా. తర్వాత ఇలాగా కొన్ని బ్రెడ్ పీసెస్ తీసుకొని ఏదైనా ఒక మౌల్డ్ తీసుకొని దాన్ని రౌండ్గాన, అంటే రస్మలై రౌండ్గా ఉంటుంది కదా, దానికోసమని ఇలా రౌండ్గా పీసెస్లా తీసుకొని వాటిని షేప్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ రౌండ్స్గా కట్ చేసాం కదా. ఇప్పుడు వీటికి మనం ముందుగా కొంచెం మ్యాంగో పేస్ట్ చేసాం కదా, ఆ మ్యాంగో పేస్ట్ని దీనికి కొంచెం ఇలా అప్లై చేసి ఇలా కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలాగా ఎంత కావాలో చూసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం లైట్గా నట్స్ వేసుకొని ఈ పైన ఇది ఒకటి ఇలాగా దీనిపైన పెట్టేస్తాం. ఇలాగా సేమ్ మళ్ళీ దీన్ని కూడా కొంచెం పేస్ట్ అప్లై చేసుకొని మ్యాంగోది ప్యూరీ ఇందాక మిక్సీ చేసుకున్నాం కదండి, అంటే పాల్లో వేయడానికని మ్యాంగో ప్యూరీ దాంట్లోదనమాట ఈ పేస్ట్. లేదా అది సరిపోలేదు అంటే కొంచెం హనీ కానీ జాగరి కానీ వేసుకొని కొంచెం ప్యూరీ లాగా ఇలా రెడీ చేసుకొని ఇలా వేసుకొని దీనిపైన ఇలా వేసుకొని ఇప్పుడు ఇది కూడా ఇలాగా పెట్టుకొని ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి మిల్క్, ఆ మిల్క్ని దీనిపైన వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత ఇలాగ వేసుకొని
ఇవ్వండి ఇలా వేసుకొని ఇవ్వండి. అలాగా అదొక ప్రాసెస్ అండి. అలా కాకుండా సింగిల్గా ఒక బ్రెడ్ పీస్, ఇలా ఒక బ్రెడ్ పీస్ వేసుకొని దీంట్లో కూడా మనం ఇలా డైరెక్ట్గా ఇది ఒకటి ఇలా వేసుకొని ఇది కూడా ఉంచుకోవచ్చు అండి. ఇది కూడా రసమలై లాగా ఇది కూడా తినొచ్చు. ఇప్పుడు వీటిపైన మనం డెకరేషన్ అనేది మన ఇష్టం, నట్స్తో చేసుకోవచ్చు. ఇలాగా కొంచెం నట్స్ వేసుకొని ఇలాగా నట్స్తో డెకరేట్ చేసుకుంటే ఇలాగా ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మ్యాంగో బ్రెడ్ రసమలై రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.